కింద వేల కోట్ల మేర నల్లధనం వెల్లడించి అదృశ్యమైన మహేష్ షాను ఎట్టకేలకు అహ్మదాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. తనపై వస్తున్న ఆరోపణలపై మీడియా సమక్షంలో వివరణ ఇచ్చేందుకు వచ్చిన మహేష్ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందనేది ఐటీ శాఖకు మాత్రమే చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టారు మహేష్ షా. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఐడీఎస్ ద్వారా 13,860 కోట్ల రూపాయల నల్లధనం వెల్లడించిన గుజరాత్ వ్యాపారి మహేష్ షాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారు. అహ్మదాబాద్లో ఆయన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎగుమతి దిగుమతులు చేస్తారని చెప్పుకున్నా వాస్తవానికి షా దగ్గర ఉన్న నల్లధనమంతా రాజకీయ నేతలదేనని అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. ఈ విషయంపైనే ఆరా తీస్తున్నారు. తాను పారిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మహేష్ షా. ఈ వ్యవహారంలో తన కుటుంబ సభ్యుల్ని ఇరికించవద్దని కోరారు. ఆ డబ్బు తనది కాదంటూ ఇంత ధనం తనకు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆదాయ పన్ను శాఖ అధికారులకు చెప్తానన్నారు. మహేష్ షా గుజరాత్కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం ఐడీఎస్ కింద ఇటీవల 13,860 కోట్ల మొత్తాన్ని వెల్లడించారు. అయితే ఈ పథకం నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొదటి వాయిదా పన్నును గడువులోపే చెల్లించలేదు. దీంతో ఐటీ అధికారులు ఆయన కార్యాలయం, నివాసాల్లో సోదాల్ని నిర్వహించారు. ఐటీ సోదాల తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. చార్టెడ్ అకౌంటెంట్ తెహ్ముల్ స్నేత్నా ఈ విషయాలన్నీ మీడియాకు బహిర్గతం చేశారు. అంత మొత్తం కలిగి ఉంటే ఆర్థిక పరిస్థితి ఆయనది కాదని వివరించారు. అహ్మదాబాద్కు చెందిన పలువురు బడా రాజకీయ నేతలు, అధికారులు నల్లధనాన్ని ఆయన వద్ద ఉంచారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. మహేష్ షా వెల్లడించిన మొత్తానికి గడువులోపు పన్ను చెల్లించకపోవడంతో ఆ మొత్తాన్ని ఐటీ శాఖ నల్లధనంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నగదుకు సంబంధించి తన వెనక ఉన్నవాళ్లు సమస్యను మరింత జటిలం చేశారని అంటున్న మహేష్ షా వారెవరూ మాత్రం ప్రస్తుతానికి బయటపెట్టలేదు. దీంతో ఆ షాడో కుబేర్లు ఎవరనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.